తాజా పరిణామాలతో ఇవాళ జరగనున్న తెలంగాణ కేబినెట్ సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. కొండా సురేఖ ఈ సమావేశానికి హాజరు అవుతారా లేదా అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. నిన్నటి పరిణామాల తర్వాత మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత సీఎం రేవంత్ టార్గెట్గా తీవ్ర విమర్శలు గుప్పించారు. అది మనం ఇంతకుముందే చూసాం. దీంతో ఈ సమావేశంలో సీఎం ఎలా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఓఎస్డీ తొలగింపుపై మంత్రి కొండా సురేఖ కాసేపట్లో కీలక సమావేశం ఏర్పాటు చేయనున్నట్టుగా తెలుస్తోంది. తనకు తెలియకుండా ఫైల్ మూవ్మెంట్ జరగకూడదని అధికారులకు మాజీ ఓఎస్డీ సుమంత్ హుకుం జారీ చేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. కొండా సురేఖ శాఖలో డిప్యుటేషన్లు బదిలీలు అంతా సుమంత్ చెప్పినట్టే జరుగుతున్నాయనే ప్రచారం కూడా జరుగుతోంది. ఐఏఎస్ అధికారి నుంచి అటెండర్ వరకు సుమంత్ కనసైగల్లో ఉన్నారని సెక్రటేరియట్లో చర్చ జరుగుతోంది. మరి ఈ ఆరోపణలపై క్లారిటీ ఇస్తారా లేదా, ఆమె కుమార్తె ఆరోపణలు చేసిన విధంగా సీఎం మంత్రులపై కామెంట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. రైట్, ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ అడిగి తెలుసుకుందాం. సాయి, చెప్పండి, మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్పై ప్రభుత్వం ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఇవాళ జరగబోయే కేబినెట్ భేటీకి ఆమె హాజరవుతారా? ఎందుకంటే చూస్తున్నాం మనం కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యల్ని కొండా సురేఖ అలాగే కొండా మురళి చేసినట్టుగా భావించే అవకాశం ఏదైనా కనిపిస్తోందా? సరే, రాష్ట్రంలో ఏకంగా ఒక మంత్రి ఇంటికి టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ మొత్తం వ్యవహారానికి కేంద్ర బిందువుగా ప్రస్తుతం మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నిలుస్తున్నారు. ఎందుకంటే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రిటర్న్ కంప్లైంట్ ఆధారంగానే పోలీసులు ఏకంగా మంత్రి ఇంటికి వచ్చారు. అందులో ఆ మంత్రి ఇంట్లోనే ఓఎస్డీ సుమంత్ ఉన్నాడు, మాజీ ఓఎస్డీ సుమంత్ ఉన్నాడని చెప్పి అతన్ని అరెస్ట్ చేసుకొని తీసుకెళ్లడానికే వచ్చారు అని చెప్పి కొండా సురేఖ కుమార్తె సుష్మిత ఆరోపిస్తుంది. మరి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కూడా వారు ఎవరైతే సుష్మిత కావచ్చు కొండా సురేఖ ఫోన్ చేసి అడిగితే నేను ఎటువంటి కంప్లైంట్ ఇవ్వలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్తున్నారు. కానీ అటు పోలీసులకు ఇప్పటికే కంప్లైంట్ వెళ్ళింది. ఐజీ స్థాయి అధికారికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేరుగా ఆదేశాలు జారీ చేశారు. ఈ వ్యవహారాన్ని ఎవరైతే సుమంత్ మీద చర్యలు తీసుకోవాలన్నట్టు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి దాన్ని డినై చేస్తున్నారు, ఖండిస్తున్నారు. సో మరి ఈరోజు తెలంగాణ కేబినెట్ భేటీ కూడా ఉంది. మరి తెలంగాణ కేబినెట్ భేటీకి కొండా సురేఖ హాజరవుతారా లేదా చూడాల్సింది. ఎందుకంటే ఇప్పటికే కొండా మురళి మాట్లాడినప్పుడు కూడా వరంగల్ తూర్పులో ఉన్నటువంటి సమావేశానికి కొండా సురేఖ హాజరవుతారని చెప్పారు. మరి నేరుగా ఇక్కడ నుంచి కొంతమంది మంత్రులను కలిసి నేరుగా అక్కడికి వెళ్ళిపోతారా, లేకపోతే ఈ రోజు జరిగేటువంటి కేబినెట్ భేటీకి వస్తారా? ఎందుకంటే ఈ రోజు కేబినెట్ భేటీలో కీలకమైనటువంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. అటు బీసీ బిల్లు పైన కూడా చర్చ కూడా ఉంది. సో మరి ఒకవైపు బీసీ మంత్రిగా కొండా సురేఖ ఉన్నారు. ఇప్పటికే బీసీ వర్సెస్ రెడ్డి అనేటువంటి ఒక నినాదాన్ని వాళ్ళు తీసుకొస్తున్నారు, ఒక అంశాన్ని. సో మరి ఈ రోజు కేబినెట్ భేటీలో ఏం జరగబోతుంది? మొత్తంగా ఈ డెక్కన్ సిమెంట్ వ్యవహారం అనేటువంటిది మొత్తం రాష్ట్రంలో సంచలనం. ఎందుకంటే అటు కొండ అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి కాన్స్టిట్యున్సీ అయినటువంటి హుజూర్ నగర్లో ఈ డెక్కన్ సిమెంట్ వ్యవహారం నడుస్తుంది. అక్కడ కొంత ప్రభుత్వ భూములను కబ్జా చేయడం, దాంట్లో సుమంత్ ఇన్వాల్వ్ కావడం ఈ మొత్తం వ్యవహారానికి దారితీసిందని చెప్పొచ్చు. రైట్, సాయి కిరణ్.